వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని మాజీ మంత్రి నారాయణ అన్నారు. ప్రజారంజక పాలనను అందిస్తానంటూ ప్రగల్భాలు పలికి గద్దెనెక్కి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలలో వైసీపీని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఇక్కడంతా మీకు అందరికీ తెలిసిందే. అంతకుముందు 2014కు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళకున్న మౌలిక వసతులు వాటర్ కానీ వీటి కానీ పరిస్థితి అందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితి వేరు. 2014 నుంచి 19 వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్లో బాలాజీ నగర్ కావచ్చు, లేదా స్టౌన్స్పేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కాలనీలు ఎలా చేసామో అలాంటిదే చేసాం ఇక్కడ. అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను. ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా ఇలాంటి కంపెనీల దగ్గర. అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్గా రోడ్లు వేయటం జరిగింది, వాటర్ కనెక్షన్ అన్ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే యాక్చువల్గా నేను నిన్న కూడా తిరిగాను, మొన్న కూడా తిరిగాను. ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, సార్ మీ హయాంలో జరిగిందే, తర్వాత ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేదు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాం. మోసపోయాము.